సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు తిరిగి అప్పగించడం మినహా మరో మార్గం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, భారత్ ఏమి చేయాలో చేయకూడదో స్పష్టమైన అవగాహనతోనే ముందుకు వెళ్తుందని మోదీ చెప్పారు. కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్ చెప్పిందే జరగాలని సోమవారం జరిగే చర్చల్లో ఇదే ప్రధాన అజెండా అని ప్రధాని విస్పష్టంగా ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని కొనసాగుతుందని తెలిపారు. భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు ఆపిది లేదని ప్రధాని ప్రకటించారు. పాకిస్తాన్ విమానాలపై భారత్ గగనతల నిషేధం కొనసాగుతుందన్నారు. పాకిస్తాన్ జాతీయులకు వీసాలు నిలిపివేత, సింధు నది జలాల నిలిపివేత నిర్ణయంపై ఎటువంటి మార్పు ఉండదన్నారు. ఆ నీటిని భారతదేశ అవసరాలకు వాడుకుంటామని స్పష్టం చేశారు. బోర్డర్లో రాకపోకలపై నిషేధం, వాణిజ్య కార్యకలాపాలపై నిషేధం అన్ని యథావిధిగా అమల్లోనే ఉంటాయని ప్రధాని చెప్పారు. చర్చల్లో ఈ అంశాలు అసలు ప్రస్తావనకు కూడా రావన్నారు. పాక్ మరోసారి కాల్పులకు పాల్పడితే తిరిగి బలంగా సమాధానం చెప్పాలని ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆదివారం త్రివిధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఒక్క బుల్లెట్ భారత్ పై పేల్చిన మిస్సైల్ తో దాడి చేయాలని స్పష్టమైన ఆదేశాలు భారత సైన్యానికి మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహించడం మానుకోవాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించాలని ఈ రెండే చర్చలకు ప్రధాన డిమాండ్లని భారత్ స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం త్రివిధ దళాల అధిపతులైన ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డీజీఎంఓ రాజు ఘాయ్, వైస్ అడ్మిరల్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారదాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పూర్వపరాలను వారు వివరించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనే లక్ష్యంగా తొలుత దాడులు చేశామని, అయితే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య పౌరులపై దాడులు చేయటంతో మిలిటరీ స్థావరాలను, ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని వారు తెలిపారు. దీనితో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ తో సహా అనేక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో భారత్ దాడులు చేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఈ దాడుల్లో భారత్ లో అనేక మార్లు ఉగ్ర దాడులకు పాల్పడిన సూత్రధారులు అనేక మంది హతమయ్యారని, మొత్తం 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన పాకిస్తాన్ కు తీరని నష్టం చేకూర్చామని, పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేశామని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జరిగే చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఇండియా ఆపరేషన్ సింధూర్ ను కొనసాగిస్తుందని వారు తెలిపారు. పాకిస్తాన్ యుద్ధ ఫలితాలపై తప్పుడు ప్రచారాలను చేస్తుందని, గతంలో ఎప్పుడో ఎక్కడో జరిగిన వీడియోలను తాజా సంఘటనలకు ముడిపెట్టి ఫేక్ ప్రచారం చేస్తుందని చెప్పారు. భారత్ పై పాకిస్తాన్ చేసిన దాడులను సమర్థవంతంగా త్రిప్పికొట్టామన్నారు. భారత్ చేసిన వైమానిక దాడులు దృశ్యాలను, దాడుల తర్వాత పరిస్థితులను, ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఫోటోలను త్రివిధ దళాల అధిపతులు సమావేశం ప్రదర్శించారు. పాకిస్తాన్ నేవీని కేవలం పోర్టులకే పరిమితం చేశామని, ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ దగ్గరలోని సముద్ర జలాల్లో మోహరించడం వల్ల పాకిస్తాన్ నేవీ కరాచీ పోర్టును దాటి బయటకు రాలేదన్నారు. పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై భారత్ పాకిస్తాన్ మధ్య సోమవారం మధ్యాహ్నం కీలక చర్చలు జరగనున్నాయి. చర్చలను ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు జరపనున్నారు. 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారతదేశం స్పష్టంగా చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకారాన్ని పాకిస్తాన్ తెలిపింది. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలపైకి డ్రోన్లను పంపడం, అక్కడక్కడ కాల్పులకు పాక్ తెగబడడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం జరిగే చర్చల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి అమెరికా ఎలా స్పందిస్తోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇండియా పాక్ వార్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.